ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే పొయ్యి ఎత్తిరించుకోవడానికి నిప్పు కావాలని అడిగాడంట. అలా ఉంది నా పరిస్థితి. ఈ పిల్లలున్నారే తిన్నగుండరు కదా! పనులన్నీ అయిపోయాయి. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకునేలోపు నా కూతురు చేసిన పని ఇది. మొత్తం ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపేసింది. పోనీ ఆవాలు ఎలాగో తీసేయొచ్చు అని అనుకుందామంటే ఈసారి ధనియాలు కూడా అందులో అన్నీ కలిపేసింది. నా కర్మకాలి నేను కూడా అన్నీ ఫ్రెష్‌గా అన్నీ తెచ్చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. ఈటిని ఇప్పుడు తీసేసరికి నాకు ఉన్న ప్రాణం పోతుందని అనిపించింది. ఫైనల్లీ మా అమ్మకు అప్పజెప్పేసాను. మా అమ్మ ఏం చేసిందంటే, వీళ్ళు ఎలాగో మినుములు ఇలా చెరుగుతూ ఉంటారు కదా చేసుకోవడం. సో, దాన్ని బట్టి ధనియాలు తీసేసింది. వాటిని నేను తీసుకొని డబ్బాలో వేసేసుకున్నాను. తను చేస్తుంటే నేను తీస్తున్నాననమాట. తర్వాత ఈ పోపులు, మెంతులు తీసే ప్రాసెస్ నాకు ఎలాగో తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు 2, 3 సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి అవి కూడా సెపరేట్ చేసేసాను ఈజీగానే. కానీ జీలకర్ర, వాము వచ్చేసి మాత్రం చెరిగే పని. అది మనకి రాని పని కదా! సో, అది కూడా మళ్ళీ మా అమ్మకి అప్పచెప్తే తను చెరిగితే నేను అవి మళ్ళీ తీసేసి వేరు వేరు కప్పుల్లో వేసేసాను. ఫైనల్లీ వీటినైతే సెపరేట్ చేయడం అయితే కుదిరిపోయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ ఓన్లీ జీలకర్ర, వాము కలిసిందొకటి, ఓన్లీ వామొకటి, ఇంకా మెంతులు ఆల్ మిక్స్డ్ కంటెంట్ అనమాట. పిల్లలతో ఇట్లా ఉంటది మరి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.